ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధి గురించి ఆలోచించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన శాశ్వతమైనటువంటి కృపను పొందుకుంటారు. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించరని నేను భయపడను. ఇలా ఎందుకు ఆ సేవకుడు భయపడట్లేదంటే, దేవుడు అతని పక్షంగా ఉన్నాడనేటువంటి విషయం అతను స్పష్టంగా తెలుసుకోవడం వల్ల ప్రతి పరిస్థితి నుంచి తప్పిస్తాననేటువంటి గొప్ప నమ్మికతో అతను జీవిస్తూ ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, పలానా ఆ స్థలంలోకి నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకి తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకున్నాడు. సేవకుడైతే ఇశ్రాయేల్ రాజుకి ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతిసారి కూడా ఇశ్రాయేల్ రాజు గెలుస్తూ ఉన్నాడు. ఇలా మాటమాటకి జరుగుతూ ఉంది. సిరియా రాజు కళ్ళలు పడి తన సేవకులను పిలిచి, మళ్ళీ ఇశ్రాయేల్ రాజు పక్షం వహించినది వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకుల్లో ఒకడు, రాజు అని నా ఏలినవాడ, ఇశ్రాయేల్ రాజు పక్షంలో ఎవరూ లేరు గాని ఇశ్రాయేలున్న ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజు నాకు తెలియజేయండి. చూడండి, అతని దగ్గర పనిచేసేటువంటి సేవకులకి ఒకరికి తెలిసింది ఇదంతా కూడా. అది తనకు ఎలా తెలిసిందో తెలియదు కానీ, ఎలీషా అనేటువంటి గొప్ప సేవకుని గురించి, ప్రవక్త గురించి అతనికి తెలిసింది. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించేటట్టు నీవు వెళ్ళి అతని నుండి చోటు చూచి రమ్ము, అతను సెలవిగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. అప్పుడు రాజు ఏం చేశాడంటే, అచ్చటి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపి వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణంను చుట్టుకొనగా, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణం చుట్టుకున్నట్టు కనబడినప్పుడు ఆ పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడు కనగా, అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులు ఉన్నారని చెప్పి దేవసన్నిధిలో అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీడు చూసినట్లు, దేవా దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాడి కండ్లను తెరవజేసింది కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండినట్టు చూశాను. అది అప్పటికప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి సహాయం కాదు. ఎల్లప్పుడూ తనను ప్రేమించేటువంటి వారి పట్ల దేవుడు చూపించేటువంటి గొప్ప కృప ఉంటుందని మనం తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించరని నేను భయపడ్ను. అతను ఎందుకు భయపడట్లేదు? దేవుడు అతని పక్షంగా ఉన్నాడు, అతను తెలుసుకొని ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా దేవుడు తనకు గొప్ప కార్యం చేస్తాడని అతను నమ్ముతూ ఉన్నాడు. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అందరితో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన చేసిన ప్రార్థన చొప్పున వారు అందరితో మొత్తెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూసినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కళ్ళను తెరవజేసిన కనుక వారు తమ షోమ్రోను మధ్యలో ఉన్నామని తెలుసుకోండి. అంటే వారి పరిస్థితి ఎలాగుందో చూడండి. రాజు అయితే అడుగుతూ ఉన్నాడు, నాయన వీరిని కొట్టుద్దు, నా కొట్టుద్దు నన్ను ఎలీషాని అడిగితే, నీ వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ విడ్డి చేతనైనా నువ్వు చెరపెట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని ఎద్దకు వెళుతారని చెప్పాను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థం సిద్ధపరచుగా వారు అన్నపానంలో పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని ఎద్దకు పోయి, అప్పటి నుండి సిరియన్ల దండువారు ఇశ్రాయేల్ దేశం నుండి కూర్చొని మానిపోయాను. కేవలం అతను దేవుడు తోడి ఉండడమే కాదు కానీ, తన దేవుని గురించి గొప్ప జ్ఞానాన్ని ఎలీషా కలిగి ఉండడం వల్ల శత్రువులకు ఏం చేయాలని నడిపింపుని బట్టి అతను చేసినప్పుడు శత్రువులు పూర్తిగా ఆగిపోవడానికి మనసిస్తున్నాను. కనుక ఉదయకాలాన నీ దేవుని గురించి నువ్వేదైతే తెలుసుకుంటావో దాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. అతను నీ పక్షంగా ఉన్నాడని కానీ నువ్వు తెలుసుకోగలిగితే 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చి యుద్ధం చేసినప్పటికి కూడా నువ్వు భయపడవు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. సేవకుని కలిగితే నువ్వు తోడి ఉన్నావు తండ్రి. నిన్ను ఆశ్రయించేటువంటి వారందరికీ తండ్రి తోడి ఉంది నడిపించడానికి శక్తిమంతుడు కనుక ఈ ఉదయకాలం అటువంటి కాపుదల భద్రత దేవా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దానిని అనుభవించి సంతోషించగలిగినట్లుగా సహాయం దయచేసి
నీ కృపలో భద్రపరచుమని మహింతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ దినమున వారి జీవితంలో జరగనటువంటి గొప్ప కార్యంలో ప్రతి ఆటంకాలు తీసివేసి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమె